చెప్పారు అంటే క్లియర్ గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ లేదు, మా హస్బెండ్ నేనేమో దాంట్లో డైరెక్టరా, నాకు అసలు సంబంధం లేదు కదా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం, మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా లేకపోతే తెలుగు వాళ్ళు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి మరి? చేసింది కూడా అదే కదా, తెలుగు వీడియోలు పెట్టి లండన్ లో ఉండి తెలుగు ఆడియన్స్ ని, తెలుగు సబ్స్క్రైబర్స్ ని, తెలుగు డబ్బులే కదా తిన్నది. మేము లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలో వాటా ఇద్దరిది ఉంటుంది. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కంపెనీ అని చాలా క్లియర్ గా చిన్నగా తెలియకుండా పార్ట్ 1 లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. బట్ పార్ట్ 2 లో అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో అది ట్విస్ట్ సార్. ఏమో పార్ట్ 2 లో కొన్ని మాట్లాడింది. ఏమిటో నీ కబుర్లు చెప్తారంటే నందు మేడం జాతకాల పేరుతో మా రీల్స్ వాడుతున్నారని ఆ రీల్స్ ని ఆపేయడం కోసం ఆ పేజ్ ని క్లోజ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇంకోటి రోషన్ గారు ఒక్క మాట, మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను ఎగ్రీ. కనీసం ఎదుటోళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. మొత్తం స్టోరీ అనుకుంటా మధ్యలో మీరే చెప్పేస్తే నేనేం మాట్లాడేది. నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథమ్ తో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. తర్వాత ఏంటి? ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని మాకు ఒక ఎంప్లాయీ ద్వారా తెలిసింది. తెలియగానే ఇమీడియట్ గా పార్ట్నర్షిప్ ఆగిపోయింది. మీరు చూసుకోమన్నారు, మధు కంటిన్యూ చేశాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినాయో అవి క్లియర్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ఎక్స్ప్లాయిటేషన్ లో మన ఎంప్లాయీస్ ఆల్రెడీ 3 ఉన్నారు, దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళని జాబుల నుంచి తీసేశారు. ఇక వాళ్ళు ఎప్పుడైతే మన కంపెనీకి అప్పట్లో స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉండేది, అంటే ఏంటంటే మన ఎంప్లాయీస్ కి మనమే వీసా చేసుకోవచ్చు మధు కంపెనీకి. సో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్ తీస్తామో జాబ్ తో పాటు వాళ్ళ వీసా పోతుందండి. ఇకంటే జాబ్ మీద ఉన్నారు కదా, సో ఆబ్వియస్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంపాక్ట్ పడుతుంది. ఆ పగతో మన 1 year నుంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మేము జస్ట్ ఇగ్నోర్ చేస్తాం. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి వాళ్ళు. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఇగ్నోర్ చేస్తాం. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఫస్ట్ థింగ్, విధాడిందిరా నీతో వింత నాటకం. నేను ఎప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉంది, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా. వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? అవన్నీ ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి. అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకొని పడతారు అప్పుడు. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం. మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేరు. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ వీసాలు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చేయాలి ఏం చేసినా. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. ఇక్కడ ఈ కంట్రీలో కంపెనీ ఉంటే తీసుకెళ్లి ఫిలిప్పైన్స్ లో కేసు పెట్టలేరు కదండి. నిజమే. సింపుల్. ఎందుకు ఇండియాలో పెడుతున్నారు? అక్కడ రెప్యుటేషన్ వాళ్ళకుంది, ఇక్కడ నిజం ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టాలి. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. రియాక్ట్ అవ్వమని ప్రెషర్ పెడతా. నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను రియాక్ట్ అయితే ఒక్క చిన్న వీడియో పెడితే ఎన్ని ఛానల్స్ లో చెప్పుకున్నారు. ఈ రియాక్షన్ దేనికి? అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఇంతమంది విక్టిమ్స్ మోసపోయారు, దాని మీద మాట్లాడండి నేను చెప్తుంటే. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. ఇక్కడ ఒక కంపెనీ మేనేజ్మెంట్ మీద ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ ఇంటి ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు? ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు. ఇదెంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్. మన జాబ్ అయిపోయింది. వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తాం. వీళ్ళలో ఇంగ్లీష్ రాదు. ఇండియా నుంచి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని అదర్ కంపెనీస్ ద్వారా వచ్చారు. ఎంతకి తెగించారా? పిల్లల మీద యాసిడ్ పోస్తాము, వైఫ్ మీద యాసిడ్ పోస్తాం, ఇండియా వస్తే అటాక్ చేస్తామని ఎన్నో మెసేజ్లు పాస్ట్ 3 years నుంచి పెట్టినా మేము కంప్లైంట్ ఇక్కడ చేసాం. వీఆర్ ఇక్కడ సిటిజన్స్.
మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. క్లియర్ గా చెప్తున్నారు అక్కడ రెస్టారెంట్ మీద ఆల్రెడీ దాడి చేశారంట. మరి దాని మీద దాడి జరిగిన వీడియో అయితే ఆమె ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. అన్నట్టుగా ఒక స్టూడెంట్ లేకపోతే ఒక ఫ్యామిలీ మీ ద్వారా నష్టపోయారు అంటే వాళ్ళకి మంచి జరిగేలా చేయటం కూడా మీదే బాధ్యత. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. బయటికి వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నందుగారి మీద, నందుగారు వైఫ్ హస్బెండ్ మీద కూడా ఉంది. ఓకే నో యూస్. వాడు విండండి. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ అంట, దుబాయ్ అంట, ఎంతో మంది మోసపోయారు వీళ్ళ ఏజెన్సీని నమ్ముకొని, వీళ్ళ హస్బెండ్ నమ్ముకొని. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అసలుకి నక్కకి నాగలోకానికి తేడా లేదనమాట. వీళ్ళు చెప్పే మాటలకి, వీళ్ళు చేసే చేష్టలకి ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. మాది కళాకారుల ఫ్యామిలీ అండి, ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన